వచ్చినా చదువు సరిగ్గా అబ్బేది కాదు. దాంతో వారిని కూడా వారు నడుపుతున్న హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్లో పడేసి పనులు చెప్పేవారు పెద్దవాళ్ళు. కొద్దో గొప్పో విజయవర్మ గారే మిగతా వారితో పోలిస్తే బాగా చదివేవారట. విజయవర్మ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది. 5వ తరగతి వరకు హిందీ మీడియంలో చదువుకున్న విజయవర్మ గారిని 6వ తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేసరికి చాలా ఇబ్బంది పడ్డారు విజయవర్మ. సరిగ్గా చదవకపోతే విజయవర్మను కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో పెట్టాలని వారి తండ్రి అనుకున్నారు. కానీ విజయవర్మ గారు కష్టపడి 10వ తరగతిలో 50% మార్కులతో పాస్ అయ్యారు. దాంతో ఆయన్ని కాలేజ్లో చేర్పించారు వారి తండ్రి. కాలేజ్లో చదువుకునే రోజుల్లో కూడా సినిమాలు ఎక్కువగా చూసేవారు విజయవర్మ. వారింట్లో ప్రతి ఆదివారం సినిమాలు పెట్టుకొని చూడటం, తాను సేకరించి పొందుపరిచిన కామిక్ బుక్స్ చదవటం చేసేవారు విజయవర్మ గారు. విజయవర్మ గారు బీకామ్ డిగ్రీ పూర్తి చేశాక సినిమాల్లో నటించాలన్న కోరికతో హైదరాబాద్లో ఉన్న థియేటర్ గ్రూప్లో చేరి ఎన్నో నాటకాల్లో నటించారు. ఒకవైపు